అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ హార్ట్ అటాక్కి సంబంధించి ఈ ఎమర్జెన్సీ అని మనం ఎప్పుడు అనుకోవచ్చు, సిట్యుయేషన్ ఎమర్జెన్సీ అని? సో ఎప్పుడైతే హార్ట్ అటాక్ అంటారో అటాక్కి కొంతకాలం కొన్ని గంటల ముందు చిన్నగా నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, హార్ట్లో. సో హార్ట్ పెయిన్ అంటే బేసికలీ ఛాతీ మధ్య భాగంలో ఆల్మోస్ట్ లైక్ పొట్ట బాయి భాగం నుంచి దవడ దాకా ఈ మధ్య భాగంలో నొప్పి బయలుదేరి అది ఎడం పక్కకి వెళ్తుంది. ఓకే, ఎడం పక్కకి వెళ్ళిన వాళ్ళపైన మధ్య భాగంలో నొప్పి చాలా కామన్గా ఉంటుంది బేసికలీ. అది నొప్పి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చెమటలు పట్టడం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇది టిపికల్ హార్ట్ రిలేటెడ్. ఇది రావడం స్టార్ట్ అయిన వెంటనే చాలా మంది ఇది గ్యాస్ పెయిన్ అనో అదోనో నెగ్లెక్ట్ చేస్తారు బేసికలీ. దీని తర్వాత అది వచ్చి తగ్గిపోతుంది, దాని తర్వాత తగ్గకుండా నడుస్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే చిన్నగా హార్ట్ అటాక్స్ లాగా నొప్పి రావడం స్టార్ట్ అయిందో ఆ టైంలో వాళ్ళు కనుక మెడికల్ హెల్ప్ తీసుకుంటే దాన్ని నివారించుకోవచ్చు. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు హార్ట్కి సంబంధించి అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనం తినే ఫుడ్ ఉంటుందో దానిలో హెల్తీయెస్ట్ ఫుడ్ ఏమంటారు? సో ఏ ఫుడ్ అయితే ఎల్డిఎల్ని పెంచకుండా ఉంటుందో అది హెల్తీ ఫుడ్ బేసికలీ. ఎల్డిఎల్ పెంచడానికి ముందు ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి కారణం హై కార్బోహైడ్రేట్ డైట్ అంటాం. హై కార్బోహైడ్రేట్స్ అంటే మనం తినే తిండిలో ముఖ్యంగా సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ 4 ఉంటాయండి. రైస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అంటే వైట్ రైస్, బ్రౌన్ రైస్, అటుకులు, మరమరాలు అంతా రైస్ బేసికలీ. సో రైస్, పళ్ళు, దుంపలు, చక్కెర, షుగర్, ఈ 4 సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో వీటిలో ముఖ్యంగా రోజు చల్లని పళ్ళు తినకపోవచ్చు, దుంపలు తినకపోవచ్చు, షుగర్ ఎక్కువగా స్వీట్స్ తినకపోవచ్చు. రైస్ మాత్రం 2-3 పూటలు అందరూ తింటుంటారు. అవును. సో ముఖ్యమైన సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సౌత్ ఇండియన్ డైట్లో రైస్. రైస్ తగ్గించుకుంటే ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి, తద్వారా ఎల్డిఎల్ తగ్గుతుంది, ఆ రిస్క్ తగ్గుతుంది. సో మీ డైట్లో ఈ 4 కనుక తీసేసినట్లయితే మీ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ చాలా వరకు తగ్గుతుంది. ఓకే, అయితే ఇప్పుడు జనరల్గా మనం ఎర్లీ హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. సో ఈ ఎర్లీ హార్ట్ అటాక్స్కి మెయిన్ కాజ్ ఏముంటుంది? సో హార్ట్ అటాక్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అని కొన్ని చెప్తాం మనం. ఓకే, షుగరు, బీపీ, హై కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఓకే, ఫ్యామిలీ హిస్టరీ అంటాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా షుగర్ ఉన్న వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు రావడం లేదే. అవును. బీపీ ఎక్కువ వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు రావడం లేదు. స్మోక్ చేసిన వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు రావు. కొన్ని హార్ట్ అటాక్లు వస్తాయి, కొంతమంది క్యాన్సర్లు వస్తాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా మీ జీన్స్ డిటర్మిన్ చేస్తాయి హార్ట్ అటాక్ వస్తుంది రాదా అని. జీన్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ. ఓకే, ఎవరికైతే ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే బాబాయిలు, మేనమామలు, తల్లిదండ్రులు కాకుండా తల్లిదండ్రులు, బాబాయిలు, మేనమామలు ఇట్లాంటి వాళ్ళకి కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్నది. ఓకే, వంశపారంపర్యం, హెరిడిటరీ. ఓకే, హెరిడిటరీగా. సో హెరిడిటరీ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎర్లీగా వస్తాయి హార్ట్ అటాక్స్. ఓకే, సో వాళ్ళకి తక్కువ వయసులో వస్తాయి. నిజానికి స్ట్రాంగెస్ట్ జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళకైతే 12.5 ఏళ్లకే పిల్లలకే హార్ట్ అటాక్లు వస్తాయి. వాళ్ళకి 12.5 years ఎంగేజ్ వస్తాయి. సో అది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే కనుక అక్కడ నుంచి వాళ్ళు ఐడెంటిఫై అంటే రిస్క్ అని చెప్తున్నాం, హార్ట్ అటాక్ వస్తుందని చెప్పట్లేదు, వచ్చే రిస్క్ ఉంటుంది. వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే కనుక అది పూర్తిగా వాళ్ళు ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ఐడెంటిఫై చేసుకుని కొలెస్ట్రాల్ తగ్గించే మందులు తీసుకున్నట్లయితే దాన్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అయితే ఇప్పుడు దీనికి మొత్తానికి ఫ్యాట్ కూడా ఒక కారణం అంటారా? ఫ్యాట్ అంటే ఇప్పుడు ఎక్కడ ఫ్యాట్ ఉందని, ఇప్పుడు రక్తంలో ఉన్న ఫ్యాట్ వల్ల రక్త నాళాలకు ఇబ్బంది. కానీ రక్తంలో ఫ్యాట్ ఎవరికి ఉంటుంది? శరీరంలో ఫ్యాట్ ఉన్న వాళ్ళు రక్తంలో ఫ్యాట్ జనరల్గా ఎక్కువ ఉంటుంది బేసికలీ. సో రెండు ఒక రకంగా చెప్పాలంటే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ బేసికలీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.